ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షోకు అపూర్వ స్పందన. పాల్గొన్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. దేవాలయాలు, పురోహితులు, అర్చకులపై దాడులు నివారించడానికి ప్రత్యేక చట్టం తీసుకుని వస్తాం. విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హామీ. ప్రజల ఆశీర్వాదాలతో మరలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఉద్ఘాటన. సర్పవరం గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ. ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనసేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో చేపట్టిన రోడ్ షోకు అపూర్వ స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు, జన సైనికులు, వీర మహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పిఠాపురం మండలం చిత్రాడ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ రోడ్ షోలో అడుగడుగున ప్రజలు నీరాజనాలు పట్టి పవన్ కళ్యాణ్పై పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీ మీదుగా పట్టణంలో ఈ రోడ్ షో జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ మధ్య మధ్యలో ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ తన రోడ్ షోను కొనసాగించారు. దేవాలయాలపై, పురోహితులపై, అర్చకులపై దాడులు నివారించడానికి ప్రత్యేక చట్టం తెస్తామని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు హామీ ఇచ్చారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో రాయవరపు ప్రభాకర్, బొమ్మిడిపల్లి మూర్తి ఆధ్వర్యంలో కందాల దుర్గా అధ్యక్షతన జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లాది విష్ణుపై వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే దేవాలయాల్లో పూజారులకు వంశపారంపర్య హక్కులు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పూజారుల జీతభత్యాలు 5,000 నుండి 15,000 రూపాయలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. కాకినాడ సిటీ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కాకినాడలో బ్రాహ్మణులకు ఎప్పుడూ అండదండగా ఉంటానని, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేరుగా తనని కలవాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ మధ్య కాకినాడలో బ్రాహ్మణులపై జరిగిన దాడులకు తమ వైఎస్సార్ పార్టీని బాధ్యులు చేయడం కొంత బాధించిందని, ఈ ఘటనలో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే కాకినాడలో బ్రాహ్మణ కళ్యాణ మండపం, కర్మభవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ, అనాదిగా బ్రాహ్మణులంటే తమకు ఎంతో గౌరవం ఉందని, అటువంటి బ్రాహ్మణుల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరు కామేశ్వరరావు, రాయప్రోలు కృష్ణమూర్తి, పోతాప్రగడ రవికుమార్, అజ్జరపు సత్యనారాయణమూర్తి, బీజేపీ శర్మ, పిండిప్రోలు రాజు, పెద్ద ఎత్తున నగర బ్రాహ్మణ ప్రముఖులు, బ్రాహ్మణులు పాల్గొన్నారు. దండం పెట్టుకుని వెళ్ళిపోలేదు. ప్రతి గడపకి వెళ్ళాను, ప్రతి ఇంటికి వెళ్ళండి. ప్రతి ఇంటికంటే నేను వీళ్ళందరూ తిరిగాను, మా భార్య, నా పిల్లలు రోజు 10,000 తిరగాలని నిర్ణయించి ప్రతి ఇంటింటికి అధికారంలో ఎమ్మెల్యేగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగాను. ధైర్యాన్ని జగన్మోహన్ చెప్పాను. ఆయన ఏదైతే మాట చెప్పాడో, అమ్మఒడి దారి, విద్యాదీవెన, వసతి, సొంత ఒకటి, ఆసరా, చేయూత, చేతోడు,
ఇలాగ బ్రాహ్మణ కార్పొరేషన్ పెడతారు. ఈ కార్పొరేషన్లు ఇల్లులు అన్ని ఇల్లులు, పెన్షన్లు, రేషన్ ఏదైతే మాట ప్రకారం చెప్పాడో అన్నీ చేశారు. కాబట్టి మేము ఈరోజు ప్రజల దగ్గరికి ధైర్యం కలుగుతున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొట్టబాబు నాకు అపోజిషన్ క్యాండిడేట్ ఇక్కడ ఈ రోజు వచ్చి కొట్టబాబు ఇంటికి తిరగలేదు. ఇంటికి తిరగలేదని ధైర్యం లేదా మనకి. 2014లో చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు కాబట్టి ఇంటింటికి తిరిగితే బలి వచ్చారావే, నువ్వు ఎందుకు వచ్చావులే అని పిలిచిస్తారని పేరుతో వెళ్తున్నాడు. ఒక మీటింగ్ పెడతాడు, 400 మంది 500 మందితో వెళ్ళిపోతాడు. దూరం చేయడానికి చాలా ప్రాపగాండా నడిచింది. ఆ విధంగానే ఈ రోజున బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, లేకపోతే కొన్ని వర్గాల వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయని కూడా చెప్పడం జరుగుతున్నాం. మీరందరూ కూడా ఎంత విజ్ఞానం కలిగిన కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కాడి నుంచి కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో నాకు గుర్తుంది. ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని ఒక సంవత్సరం కూడా నడపలేడు అని చెప్పి కొన్ని రోజుల్లో సడన్గా కరోనా వచ్చిన సమయం. ఇవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి కరోనా సమయంలో ఏ విధంగా అయితే అందరినీ కూడా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ రోజున బంధువులు కూడా మన ఇంటికి వచ్చి ఆదుకోలేని సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకున్న వైపు మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అయినప్పుడు గణాంకాల ప్రకారం ఈ రాష్ట్రంలో పేదరికం 11.7% ఉండేది. మొన్న లేటెస్ట్గా వచ్చిన గణాంకాల ప్రకారం పేదరికం ఈ రాష్ట్రంలో 4.2% పడింది. వేసుకోవాలి, ఒక ఆలోచన చేయాలి, ఒక బయలు చేసుకుని గ్రహించాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఈ సమాజంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఉన్నది అని చెప్పిన సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. నిర్మించడమే కాదు, శ్రీనివాస కళ్యాణం మనం కొద్దిసేపు చూసినా కూడా రంగరంగ వైభవంగా ఉంది. అంటే ఆ భక్తిభావం కలిగి ఆ గుళ్ళు నిర్మించాలని, శ్రీనివాస కళ్యాణం లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచన కలిగిన వాడు, ఆ ఆలోచనతో ఉన్నటువంటి వాడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి తల్లో నాలుగులాగా ఉంటాడు అని చెప్పి వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. కాబట్టి వీళ్ళిద్దరినీ మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మనం ఒక ప్రతి పట్టణంలోనూ కూడా విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, విజయవాడ కానీ ప్రతి పట్టణంలోనూగా పల్లెల నుంచి అంతా మైగ్రేట్ అయిపోయి పట్టణాల్లో ఉండాలన్నాం. పట్టణంలో మన జనాభా చాలా ఇదిగా ఉంది. కాబట్టి మనందరం కూడా కన్సల్టేట్ అయ్యి ఒక మంచి ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి, ఒక మంచి పార్లమెంట్ సభ్యుని ఎన్నుకోవడానికి దోహదపడాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పి ప్రజల ఆశీర్వాదాలతో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం జరుగుతుందని, అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలో గల 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం జరుగుతుందని కాకినాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు 2 రోజుల సమయం ఉండడం కారణంగా తమ ఎన్నికల ప్రచారాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వాకాడ పెద్ద కొత్తూరు వేలంగి గ్రామంలో నిర్వహించారు. ఈ రోజుతో కరప మండలంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేసి నేటితో ముగించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా వాకాడ ముసలమ్మ తల్లి, సోమాలమ్మ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రచార రథంపై ప్రచారం చేపట్టారు. అడుగడుగున మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళహారతులతో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ప్రచారం మధ్యలో భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రచారం చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ నెల 13వ తేదీన జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబును, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, గ్రామ సర్పంచ్ అడవాల సత్యప్రసాద్, ఎంపీటీసీ చెక్కపల్లి పక్కీర్రావు, ధనరాజు, ఈశ్వరరావు, రాము, ఆకుల బాపనయ్య, వెంకయ్య విశ్వేశ్వరరావు, లక్ష్మణరావు, సూరిబాబు, భద్రారావు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేనే చూస్తూ ఉన్నాను, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అభిమానంగా గొప్పగా స్వాగతం పడుతున్నారు. మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ జగన్ అన్నయ్య కావాలని చెప్పి విన్నపిస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వాళ్ళతో పాటు అగ్రవర్ణాల
రైతాంగానికి చేసింది కానీ నేనున్నప్పుడు మంత్రిగా ఎప్పటికప్పుడు పంటలు బీమా ఇప్పించాం, ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించడం జరిగింది. ధాన్యం కొనుగోలుకి చర్యలు తీసుకునేవాళ్ళం. బోండాలు కొనే కార్యక్రమం ఆపేస్తే మళ్ళీ మనమే చాలా గట్టిగా ఒత్తిడి చేసి స్టార్ట్ చేయించాము. గోడౌన్ల నిర్మాణం ప్రారంభించాము. ఈ విధంగా వివిధ వర్గాల కింద అదేవిధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం కానీ ఇది కూడా చాలా గట్టిగా హాల్స్ కట్టాము, అంబేద్కర్ హాల్స్ కట్టాము, అంబేద్కర్ భవన్లు నిర్మాణం చేసాము, సిద్ధిపల్లి కమ్యూనిటీ నిర్మాణం చేసాము. అన్ని వర్గాలని కలుపుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఆనందపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నారు. తప్పకుండా మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో దిగ్విజయంగా గెలుస్తాము. ఎట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజార్టీలో ఎమ్మెల్యేగా స్థానికంగానే ఎంపీగా చంద్రశేఖర్ గారు 7 నియోజకవర్గాల పార్లమెంట్ అన్ని కూడా కైవసం చేసుకుంటున్న విషయాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ సర్పవరం గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సర్పవరం గ్రామంలో జనసేన నాయకుడు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తొలుత గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పంతం నానాజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన పంతం నానాజీకి గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నాయకులు, పుల్ల శ్రీరాములు అభిమానులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు నానాజీకి తిలకం దిద్ది హారతులు పట్టి బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఎన్నికల ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. గ్రామం అర్జునపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంతం నానాజీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రజల ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమానులు, వీర మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వ్యాపారస్తుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి సామాన్య మానవుడు రోడ్డు పక్కన పాపం అరటిపళ్ళు అమ్ముకుని ఆవేళ జీవన విధానం చేసుకుందాం అనుకున్న మనిషిని కూడా భయపెట్టి ఈరోజు దాకా రాజ్యం వేయలేదు. ఆ రాజ్యం పోయిందని మచిలీపట్నంలో ఏ రోజైతే ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకున్నాడో, చిన్నపిల్లడు హై స్కూల్లో కంప్లైంట్ ఇస్తాడు చూస్తారా, ఆ టైంలో నాకేమో సరిగ్గా జరగట్లేదు, నాకు చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేస్తారు, నాకు చెప్పకుండా పిల్లలు ఇచ్చారు, నాకు పిల్లట్లేదు. ఈ టైంలో ఒక భయంతో కూడినటువంటి వాతావరణంతో క్యాడర్ కూడా మనం ఇంకా లేవు అని ఒక పార్టీ నాయకుడు చెప్పడం పార్టీల చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి చూడడం జరిగింది. కాబట్టి ఆ రోజే వైసీపీ అనేది అయిపోయింది. నిజానికి చెప్పాలంటే ఈ ఎన్నిక మా పార్టీలకి వైసీపీకి కాదు, ఇది ప్రజలకి వైసీపీకి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక. ఎందుకంటే ప్రజలను అనేక రకాలుగా హింసకు గురి చేసిన 5 సంవత్సరాలు రాక్షస పాలన చేసిన దాని తర్వాత దాని రిజల్ట్ ఈవేళ సర్పవరంలో ఇక్కడ చూస్తూనే ఉన్నారు. జనసమూహం ఈవేళ ఎంత పెద్ద ఎత్తున ఈవేళ స్వాగతిస్తూ ఉంది. అది నానాజీని స్వాగతిస్తున్నారు అనుకుంటే అది పొరపాటు. అది ఈ కూటమిని స్వాగతిస్తున్నారు. ఈ రాక్షస పరిపాలన ఎంత చేయడానికి స్వాగతిస్తూ ఉన్నారు. ఆ స్వాగతాన్ని మేము రేపు 13వ తారీఖు దాకా కూడా మీరందరూ కూడా ఇదే ఒకసారి కంటిన్యూ చేసి రేపు 13వ తారీఖుని పోలింగ్ పెద్ద ఎత్తున పోలింగ్ చేసి కూటమిలో హైయెస్ట్ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత మనకే వచ్చేటట్టు మీరు చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా సామలకోట పట్టణం 5-7 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని రాజప్ప కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ నియోజకవర్గంలో కూడా ఏమి పదం అనుభవించేది తప్పింది మరి ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఇవాళ ప్రజలందరూ తెలుసుకున్నారు. అంచేత ఈవేళ మళ్ళీ తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను గెలిపించండి, అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా మరి ముఖ్యమంత్రి అవుతాడు, రవితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి వెళ్తాం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా సపోర్ట్ చేశారు. ఇక ప్రచారం కూడా ఇంచుమించులు ఈ రోజుతోటి ఆఖరు. ఎందుకంటే అన్ని గ్రామాల్లో కూడా తిరిగాను, అన్ని వాటిలో కూడా తిరిగాం. ఇలా పెద్ద ఎత్తున ప్రచారం చేసాం. ప్రజలందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు. అలాగే నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా
ఈ నెల రోజులుగా మరి ఇలా కూటమి కట్టిన కాడి నుంచి కూడా అంతకుముందు నేను చేసిన కూటమి కట్టిన కాడి నుంచి ముగ్గురు కలిసి వేల వార్డులు గ్రామాలు కూడా తిరగడం జరిగింది. పెద్ద ఎత్తున సపోర్టు ముగ్గురు కలిసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. మా నాయకులకి సపోర్ట్ చేసిన నాయకులకి కానీ అలాగే కార్యకర్తలకు కానీ ఇవాళ నేను అభినందన తెలియజేస్తాను. అలాగే ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో కొత్తగా జాయినింగ్స్ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జాయినింగ్ జరిగినాయి. దీనికి కారణం ఏంటంటే ఆ ఇన్ఛార్జ్ వైఖరికి నిరసనగా చాలామంది వచ్చి ఇవాళ మాకు కలవడం జరిగింది. మీ అందరూ స్వాగతం పలికాం. ఇవాళ వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ నియోజకవర్గం విజయం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా మర్చిపోం. అలాగే ఇవాళ జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇవాళ పాల్గొని నా విజయాన్ని కృషి చేశారు. వాళ్ళని కూడా అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళు కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు సమానంగా నేను వాళ్ళందరికీ చూస్తానని చెప్పి తెలియజేస్తాను. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఊరేగింపులు, తీన్మార్ డప్పులతో జరిగిన ఎన్నికల ప్రచారం ర్యాలీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వంగ గీత ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, పార్లమెంటు అభ్యర్థి చల్మలశెట్టి సునీల్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సత్యలక్ష్మి పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సత్యలక్ష్మి చిన్న కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి 49వ వార్డులో విద్యుత్ నగర్, ఐడియల్ కాలేజ్, లక్ష్మీ గణపతి కాలనీ, అశోక్ నగర్, కర్నంగార్ జంక్షన్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని పిల్లి సత్యలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా కాకినాడ జిల్లాకు వచ్చిన 8 మంది శిక్షణ ఐపీఎస్ పోలీసుల అధికారులు, శిక్షణ కలెక్టర్ హెచ్ఎస్ భావన, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్తో కలిసి కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ నందు శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులు కాకినాడ జిల్లాలో ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం కానున్నారని అన్నారు. కాకినాడ జిల్లా సార్వత్రిక ఎన్నికల నిమిత్తం చేసిన ఏర్పాట్లు, పరిపాలన, భద్రతాపరమైన అంశాలను జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, శిక్షణ ఐపీఎస్లకు ఈ సందర్భంగా వివరించారు. ఈ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది నిర్వహించే విధుల్లో వీరంతా స్వయంగా పాల్గొని పలు అంశాలపై అవగాహన పెంపొందించుకోనున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం స్పందన హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్ రూమ్ను శిక్షణ ఐపీఎస్లు సందర్శించారు. జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య కంట్రోల్ రూమ్లోని సువిధ, 1950 కాల్ సెంటర్, అకౌంటింగ్ టీం, సి విజిల్, మీడియా ప్రసారాలు, చెక్ పోస్ట్, వెబ్కాస్టింగ్, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలు తదితర విభాగాల పనితీరును శిక్షణ ఐపీఎస్లకు వివరించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలు అంతా తాను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పింక్ బ్యాలెట్ బాక్స్లోని 1వ నెంబర్లో ఉన్న ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోరారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామం వాకలిపూడి పంచాయతీ పరిధిలోని హార్బర్పేటలో కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు. కురసాల కన్నబాబు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి రాబోయే ఎన్నికల్లో పింక్ బ్యాలెట్ బాక్స్లోని 1వ నెంబర్లో ఉన్న ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేయాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అది కాకుండా మొత్తం 1000 స్థలాలు ఇచ్చాం ఈ గ్రామంలో. మనం కూడా పవన్ కళ్యాణ్ అనేది మీటింగ్లో చెప్తున్నాడు, 30 మందికి ఇక్కడ ఇచ్చి మిగతావన్నీ కొట్టేశారు అని. తెలిసి తెలియకుండా మాట్లాడే నాయకుడి గురించి మనం మాట్లాడటం అనవసరం. మీకు ఒకటే చెప్తున్నా, గోపాల్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు, టైం తక్కువ ఉంది. తినే భోజనం 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్న దాన్ని పాడు చేసుకోవద్దు. జగన్ గారు ప్రభుత్వం లేకపోతే ఈ పథకాలు ఉండవు, ఈ కార్యక్రమాలు ఉండవు, ఈ చదువులు ఉండవు, ఈ వైద్యం ఉండదు, ఈ ఇళ్ళు ఉండవు, ఈ స్థలాలు ఉండవు. ఏమేమి ఉంటాయంటే రౌడీజం ఉంటుంది, ప్యాకాట్ ఉంటుంది, తాగుడు ఉంటుంది, రచ్చ ఉంటుంది. రోజు మనం వాటర్ ఇస్తాం, వాడు క్వార్టర్ ఇస్తాడు. ఇంత తేడా. ఇది దయచేసి అర్థం చేసుకోండి. మనం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు
మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, స్థానికంగా ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా చలమశెట్టి సునీల్ గారు గెలవాలని కోరుకుంటూ 2 ఓట్లు ఫ్యాన్ మీద వేయండి. మన ఈవీఎంలో, మన బ్యాలెట్లో మనం నెంబర్ 1 ఫ్యాన్, నెంబర్ 1లో ఉంది ఫ్యాను. ఈ పార్టీ నెంబర్ 1, మన జగన్ నెంబర్ 1, మన ఫ్యాన్ నెంబర్ 1, మన గుర్తు నెంబర్ 1 ఈవీఎంలో గుర్తుపెట్టుకో. ఎంపీ బ్యాలెట్ నెంబర్ 2లో ఉంది, గుర్తుపెట్టుకోండి. చలమశెట్టి సునీల్ గారిది. 2 ఓట్లు ఫ్యాన్ మీద వేసి గెలిపించమని కోరుకుంటూ, సమయం తక్కువ ఉంది, చాలాసేపు ఉండాలని కానీ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక మంది పెద్దలు ఉన్నారు, నన్ను హగ్ చేసుకుని మాట్లాడే పెద్దలు ఉన్నారు. నా తల్లి లాంటి తల్లులు నన్ను దగ్గర తీసుకుని మీతో పాటు సమానంగా నన్ను హగ్ చేసుకున్నటువంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ సుమారుగా 150 కుటుంబాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది. ఆ 151 కుటుంబాల్లో కూడా నేను ఒక బిడ్డ లాంటి వాడిని. ఇదే గ్రామంలో జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అలా బంధువు చనిపోతే, తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి వ్యత్యాసం చెప్తున్నాను, చనిపోతే బాడీ సముద్రంలో చనిపోతే బాడీ దొరికితే కానీ కాంపెన్సేషన్ ఇవ్వనన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మత్స్యకారుల బాడీ దొరికినా దొరకపోయినా వేటకెళ్ళిన సమయంలో చనిపోతే నేను కాంపెన్సేషన్ ఆలోచించకుండా కాంపెన్సేషన్ ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. స్థానిక 47వ వార్డు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన పంతం నానాజీకి మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతూ డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పిస్తూ ప్రజలతో ఆత్మీయంగా పలకరిస్తూ ప్రచార రథంపై అభిమానం చాటుకున్నారు. అలాగే స్థానిక 48వ వార్డు కోనాల కృష్ణ వాసు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం పాండురంగ స్వామి గుడికి వెళ్లి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, 47, 48వ వార్డుల జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, అభిమానులు, గ్రామ నాయకులు, వీర మహిళలు భారీ ఎత్తులో పాల్గొన్నారు. మీకు చేతనైతే బహిరంగంగా గర్జించండి. మీరు భయపడితే మీ ఓటుతోనైనా వ్యక్తపరచండి ఆ భయాన్ని అని చెప్పి మనకు చెప్పాడు. కనుక మనకి వ్యక్తపరిచే సమయం వచ్చింది. ఈ సంక్షేమ ఫలాల జోలికి వెళ్ళకూడదు, ఈ మాల మాదికి రెల్లి జోలికి వెళ్ళకూడదు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు. వీళ్ళ జోలికి వెళ్తే ఇలాగే ముఖ్యమంత్రి నుంచి పక్కన కూర్చోబెడతారని చెప్పి తెలియజేయడం కోసం ఈరోజు కాకినాడ జిల్లా, కాకినాడ నియోజకవర్గం ఎస్ అచ్యుతాపురం నుంచి భారీ ర్యాలీతో సంఘీభావం తెలుపుతూ ఉన్నాం. మాలా మాదిగిరి రెల్లి సోదరులు పంతం నానాజీ గారిని, ఉదయ శ్రీనివాస్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడ పోటీ చేయడం వల్ల 7 నియోజకవర్గాలు అఖండ మెజార్టీతో గెలిపించి అప్పచెప్తామని చెప్పి తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం, జై ఎన్డీఏ. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని తూట్లు పొడిచి జగన్మోహన్ రెడ్డి, అంబేద్కర్ విదేశ విద్య పేరు జగన్మోహన్ రెడ్డి విదేశ విద్యను పెట్టుకున్న దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దళితుల్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చింది ప్రభుత్వం. అంటే దళితులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అంటే చిన్న చూపు చూసి కాలు కింద చెప్పు కింద వాడుకుంటా ఉన్నారు. అదే దళితులు ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడ నానాజీ గారిని, ఉదయ శ్రీనివాస్ గారిని కూడా ఎక్కువ మెజార్టీ గెలిపించి దళితులంతా కూడా కూటమైపోయి ఉన్నారు. గెలుపు కూటమిని తమ తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ క్లీన్ స్వీప్ అవుతుంది. ఇక్కడ మా పార్టీ అధ్యక్షులు, ఇక్కడ వార్డు ఇన్ఛార్జు, అదేవిధంగా జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ బాబురావు ఉన్నారు. అదేవిధంగా జనసేన కృష్ణ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏకదాటిగా అందరూ కలిసిమెలిసి మరి 47వ వార్డుని ఎప్పుడూ లేనంత విధంగా, అంటే 47వ వార్డు కొంచెం వైసీపీకి ఫేవర్గా ఉండేది, కానీ ఈ సగంలో మాత్రం 47వ వార్డు క్లీన్ స్వీప్ అవుతుందని మొత్తం ఏకదాటిగా ఏకపక్షాన పంతం నానాజీ గారికే గాజు గ్లాస్ గుర్తుకి ఖచ్చితంగా అందరూ ఓట్లు వేస్తున్నారు. అదే విషయం ఇది అందరికీ తెలిసిన విషయం అయిపోయింది. ఈరోజు రోజులు దగ్గర పడుతున్న
రోజు కొద్దిని అందరూ కూడా ఒకే దాటికి వచ్చేసారు. బయటికి అందరూ వచ్చేస్తున్నారు. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రెస్ వాళ్ళు కూడా అందరూ బయటకు వచ్చేసి మాతో కలిసిపోతున్నారు. ఎందుకంటే మేము కూడా మీతో అని చెప్పి, బాబు గారితో మేము సైతం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు బయటకు వచ్చి మరి డైరెక్ట్గా ఓటేస్తున్నారు. 5,92,000 మరి ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయంటే అందులోనే మా విజయం ఏంటన్నది ఖరారైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పంతం నానాజీ గారు గెలవడం ఖాయం, నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అని చెప్పి జూన్ 9వ తారీఖుని ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అని చెప్పి మీ అందరికీ సేమ్ చేస్తానంటున్నాడు. కాబట్టి మీరందరూ విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇంకొకటి, ఇది హెచ్చరిక అయితే కాదు, సున్నితంగానే చెప్తా ఉన్నాను. వైసీపీ శ్రేణులకు కానీ, తెలుగుదేశం జనసేన శ్రేణులకు కానీ ఎవరైనా సరే ఈ 3 రోజులు మీరు అందరూ ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోండి. ఎవరు కూడా ఎటువంటి కవింపులకి రెచ్చగొట్టద్దు. దీన్ని మీరు హెచ్చరిక అనుకుంటే తప్పు, హెచ్చరిక కాదు. మాకున్నటువంటి మానవ వనరులు, మా దగ్గర ఉన్నంత యూత్ బలగం ఎవరి దగ్గర లేదు. లేనిపోని ఇబ్బంది గురి చేసి మీరు ఇబ్బంది గురవద్దు, మమ్మల్ని నేరస్తుల కింద చేయొద్దు, అటువంటి పరిస్థితులు చేయొద్దు. మా కుర్రోళ్ళందరూ మంచివాళ్ళు. గత 5 సంవత్సరంగా మా పిల్లల మీద ఎక్కడన్నా ఏదైనా విధ్వంసం చేసినది కానీ, సంఘటన కానీ, ఒక నేరాలు చేసి మీరు అక్రమంగా పెట్టిన కేసులు తప్ప ఎటువంటివి లేవు. వాళ్ళు చాలా ఇదైన వాళ్ళందరినీ పనిపెట్టి బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు పోలీసు వారు. నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, బైండ్ ఓవర్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది వీళ్ళందరినీ? వీళ్ళ పాత నేరస్తులా, నేర చరిత్ర ఉందా? వీళ్ళకి ఎవరికీ లేదు. ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి వాళ్ళని మళ్ళీ మీరు అక్రమంగా పెట్టిన కేసులు ఒకటి ఉన్నాయి తప్ప నేరస్తులు కాదు. కాబట్టి ఆ బైండ్ ఓవర్లు చేయొద్దని చెప్పి దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రతిపక్షాలకు మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈ 4 రోజులు ఉంది, మీరు ప్రజలు మీరు అభ్యర్థించుకోండి, మేము అభ్యర్థించుకుంటాం ఓటు. కానీ అకారణంగా ఘర్షణలకు దారి తీసుకుని పరిస్థితి కలగజేయొద్దు. మరీ చెప్తా ఉన్నాను, ఎవరి కాళ్ళు ఎవరి ఎలక్షనాలు చేసుకుందాం. నువ్వు అభ్యర్థించుకో, ఓటర్ని నేను అభ్యర్థించుకుంటాను, నీ ఓటర్ని నువ్వు తెచ్చుకో, నా ఓటర్ని నేను తెచ్చుకుంటాను. అంతే తప్ప మా పిల్లల జోలికి మటు ఎవరు రావడానికి వీల్లేదని చెప్పి ఇప్పుడే తెలియజేస్తాను. రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలన అంతమొందించి ప్రజలకు మెరుగైన పాలన అందించడం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యపడుతుందని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ, రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బోళ్ల వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అధికారులను ఆదేశించారు. పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో సెక్టార్ అసిస్టెంట్, సెక్టార్ రూట్ అధికారులు, ఎఫ్ఎస్టీ బృందాలు, ఇతర ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 13న జరిగే పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా సెక్టార్ అధికారులు కృషి చేయాలని అన్నారు. పోలింగ్ సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించి ఓటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ప్రతి సెక్టార్ అధికారి పరిధిలోని దాదాపు 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాలు కేటాయించడం జరిగిందని, సెక్టార్ అధికారికి కేటాయించిన అన్ని పోలింగ్ కేంద్రాలను ఎఫ్ఎస్టీ బృందాలతో కలిసి ప్రత్యేకంగా తనిఖీ చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో పెద్దాపురం రిటర్నింగ్ అధికారి జె సీతారామరాజు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 కార్యక్రమానికి మహిళల్లో విశేష స్పందన వస్తోందని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే వర్మ సతీమణి శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి పేర్కొన్నారు. యూకొత్తపల్లి మండలం వాకతిప్పలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారానికి చేయడం జరుగుతుంది. అలాగే 50 సంవత్సరాలు నిండిన అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం అవుతుంది 4,000 చొప్పున. అలా వాకతిపై ఈ గ్రామంలో నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందరికీ అందేటట్టు చూస్తామని చెప్పారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారు. మన ఆడవాళ్ళకి అందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు, అమ్మాయిలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి 15,000, అందరూ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి 1,500 చొప్పున అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన వరమ గారు చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన పవన్ కళ్యాణ్ గారిని అందరూ గెలిపించవలసిందిగా రాజు క్లాసు గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతం నానాజీని అఖండ మెజార్టీతో గెలిపించాలని జబర్దస్త్ రాఘవ, కాకినాడ రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవిందు, మాజీ ఎంపీటీసీ ప్రసంగి వర్మలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ విజయాన్ని కాంక్షిస్తూ కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ రాఘవ పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కొవ్వూరు, సత్యదేవి నగర్, తారక రామనగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగింది. చంద్రబాబు వేషధారంతో ధనుంజయ్, పవన్ కళ్యాణ్ వేషధారంతో కళ్యాణ్ రాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ప్రచారంలో జబర్దస్త్ రాఘవకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. స్థానిక పెద్దలు, యువకులు పూలమాలలతో ఆయనను సత్కరించారు. జబర్దస్త్ రాఘవతో సెల్ఫీలు తీయించుకునేందుకు అందరూ పోటీ పడ్డారు. ఈ సందర్భంగా జబర్దస్త్ రాఘవ జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు, మాజీ ఎంపీటీసీ ప్రసంగి వర్మలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముమ్మడి వెంకట్రావు, తిబిరిశెట్టి వరప్రసాద్, గరగా గంగారావు, తొమ్మలపల్లి గాంధీ, జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు పెడ్న బాబ్జీ, గుండుబోగుల సతీష్, బామలంక రవి, ఐతపూడి వీరబాబు, ప్రసంగి వర్మ, కాకిరాజు, జనసేన బీజేపీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి. జనసేన బలపరిచిన అభ్యర్థి పంతం నానాజీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బలపరిచారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో సేవ చేద్దామని సినిమాలు కూడా పక్కన పెట్టుకుని ఆయన ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరందరూ పంతం నానాజీ గారికి ఓటేసి జనసేన పార్టీని అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేస్తారని, తర్వాత ఎంతో అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను. జై జనసేన. శ్రీ పంతం నానాజీ గారి గెలుపు కోసం మరి రాకెట్ రాఘవ్ గారు అందరినీ కలుపుకొని ఈరోజు మరి తన అభిమానులను అందరినీ కూడా ఓటు వేయాల్సిందిగా గాజు గ్లాసు, ఈవీఎంలో 6వ నెంబరు, ఈవీఎం నెంబరు 6లో గాజు గ్లాసు ఉంది, ఓటు వేయండి అని ప్రజలందరినీ కూడా అభ్యర్థించి మరి వారు జనసేనకు మద్దతుగా తిరగడం జరిగిందని తెలియజేసుకుంటూ మన కొవ్వూరు పంచాయతీకి వచ్చినందుకు రాకెట్ రాఘవ్ గారికి మన ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటాం. మరి ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్ గుర్తు ఓటేసి అఖండ మెజార్టీ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో శ్రీ పంతం నానాజీ గారిని భారీ ఎత్తు మెజార్టీ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో అతన్ని మా ఎమ్మెల్యేగా నెగ్గించి అతి భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఓటేసి మన పార్టీ ఎమ్మెల్యేగా ప్రతినిధులుగా ఉండాలని ప్రతి జన సైనికులు, తెలుగుదేశం నాయకులు అందరూ కలిపి ఈరోజు బీజేపీ నాయకులు కూడా కలిపి ఈరోజు తారక నగరం కొవ్వూరు గ్రామంలో కూడా జన సైనికులు, వార్డు మెంబర్లు, మరి గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు, మరి తెలుగుదేశం నాయకులు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఈ నెల 13వ తేదీ సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. రెండవ రోజు శుక్రవారం కాకినాడ సిటీలో గాంధీనగర్, రామారావుపేట, జగన్నాథపురం, ఎల్బీ నగర్, ప్రతాప్ నగర్ తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకుంటే నోటాకు ఓటు వేయాలని తెలిపారు. మీకు నచ్చకపోతే ఇంటి దగ్గర ఉండిపోకండి, పోలింగ్ కేంద్రానికి రండి, నోటాకు ఓటు వేయండి. నోటా అంటే ఏమిటి? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మనకి నచ్చకపోతే నోటాకు ఓటు వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ద్వారాగా ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు. పోలింగ్ కేంద్రానికి రండి, ఓటు హక్కు వినియోగించండి, నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయండి. అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయండి. పౌర సంక్షేమ సంఘంగా 3 రోజుల నుంచి కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఈ ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్నికైనటువంటి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఈ కాకినాడ నగరంలో చేయాల్సినటువంటి సమస్యలు, పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసేటువంటి 113 అంశాల అజెండాని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పబ్లిక్ మేనిఫెస్టోని మాజీ మంత్రివర్యులు, కాకినాడ విజనరీ, సీనియర్ విశ్రాంత ప్రజాప్రతినిధి ముత్తా గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, ఈ యొక్క ప్రజలకి అందరికీ అందించడం జరుగుతూ ఉంది. జై హింద్. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఆర్ కృష్ణయ్యపై దాడి చేయడం అమానుషమని రాష్ట్ర యాదవ సంఘం నాయకులు మన్నె నాగేశ్వరరావు యాదవ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు బీసీల పట్ల ఎంత అగౌరవంగా ఉంటాడన్నది నిన్న దాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మన బీసీలందరి బతుకులు బాగుంటాయి. అలాగే ప్రతి ఒక్క బీసీ కూడా ఆలోచించాలి. వచ్చిన ఫేక్ న్యూస్లు నమ్మకుండా బీసీలందరూ కూడా మన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో నగ్గాలి. ఎందుకంటే ఆయన మా యాదవ్ కమ్యూనిటీకి 2 కోట్ల నిధులతో అభివృద్ధి చేశారు. అదే బీసీ అయిన మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు కూడా మాకేం చేయలేదు. చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల మనకు అభివృద్ధి జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న యాదవులు కానీ, బీసీలు కానీ ఎక్కువ సెల్వంశెట్టి సునీల్ గారిని కూడా మన ఎంపీ అభ్యర్థిగా నగ్గించుకోవాలి. దానికి మనకి ఎదరెదర మన బీసీ కుటుంబాలకి ఎక్కువ జగన్ గారి వల్ల న్యాయం జరిగింది. 2 కూడా ప్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మన బీసీలందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. కాకినాడ పార్లమెంట్లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు బొలిశెట్టి సత్య, దాసరి రాము, దేవు మధువీరేష్లు తెలిపారు. కాకినాడ ఆర్ఎంసీలో జనసేన పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు బొలిశెట్టి సత్య, దాసరి రాము, దేవు మధువీరేష్ ఆర్ఎంసీ వాకర్స్కు టీ అందించి వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి సత్య, దాసరి రాము, మధువీరేష్లు వాకర్స్కు కూటమి ఉమ్మడి అభ్యర్థుల మేనిఫెస్టోను అందించి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ స్వాతి, జన సైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ గురించి చెప్పడం, ఓటింగ్ సహకరించమని చెప్పడం, అందరికీ టీ ప్రొవైడ్ చేయటం, ఇలాంటి కొన్ని వినూత్నమైన కొన్ని కార్యక్రమాలు లాస్ట్ టైం హైదరాబాద్ కుక్కడపల్లిలో కూడా చూశాను. ఇట్లాగే నేను అందరికీ టీ ఏర్పాటు చేయటం అన్నది. ఆ విధంగా మన దగ్గర జనసేన పార్టీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు లేవు, వేలు పంచడానికి. సో అందరు ప్రజలందరూ కూడా టీ ఇచ్చి జనసేన పార్టీ గురించి చెప్పి ఓట్లు అడిగే కార్యక్రమంగా గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమాన్ని మన ఆర్ఎంసీ గ్రౌండ్ మిగతా ఏరియాస్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. మేము ఈ ఏరియాలో ఉన్న సందర్భంగా మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జాయిన్ అయ్యాం. ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, రేపు ఎలక్షన్లు అందరూ కూడా ప్రతి ఓళ్ళు ఎలక్షన్లో పాల్గొనండి. ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పాల్గొంటే అంత డెమోక్రసీ బతుకుద్ది. దయచేసి రేపు రాబోయే ఓటింగ్ ప్యాటర్న్ అందరూ కూడా నిలబడండి. నిజాయితీగా ఎక్కడో ప్రలోభాలకు లొంగకుండా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వర్గాలకి అన్నిటికీ అతీతంగా నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని, నిజాయితీ గల ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. కూటమికి పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వెనక్కి తగ్గి 21 సీట్లు తీసుకుని ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాన్ని మీరు అందరూ గుర్తించి చాలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన వెనకుండి అందరినీ కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సఫలీకృతులయ్యారు.
అలాగే ఇక్కడ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అని చాలా కింద నుంచి పైకి వచ్చిన ఒక టీ టైమ్ అని ఒక బ్రాండ్ని చిన్నగా పెట్టుకుని అది ఈ రోజున ఇండియా అంతా కూడా వ్యాపించే విధంగా చేసిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఇన్స్పైర్ అయ్యి ఆయనకి సీటు ఏమీ ఆశించకుండా ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఈ పవన్ కళ్యాణ్ గారి ట్రాన్స్పరెన్సీ ఇతనికి సీట్ ఇవ్వడంలోనే మీకు తెలుస్తుంది. ఇలాంటి ఎంతో ఇప్పుడు రాజ్యసభ ఎన్ని పార్టీలు రాజ్యసభ అమ్ముకుంటాయి, రకరకాలుగా ఎంతో డబ్బులకి అమ్ముకోవడం మీకు దేశంలో తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన 2 ఎంపీ స్థానాల్లో 100కి 100% నెగ్గే కాకినాడ స్థానాన్ని ఇంత చిన్న వ్యక్తి అయినటువంటి ఈ వ్యక్తికి ఇవ్వటమే పవన్ కళ్యాణ్ గారు ఒక సీటులు ఎంత నిబద్ధత ఇస్తారన్నది తెలుస్తుంది. ఈయన మీద వస్తున్న అభియోగాలన్నీ కూడా అవాస్తవం. ఇతను చాలా మచ్చలేని మనిషి, చాలా మంచివాడు. ఉదయ్ శ్రీనివాస్ గారిని 9వ నెంబర్ మీద ఓటేసి, గాజు గ్లాస్ గుర్తు మీద 9వ నెంబర్ మీద ఓటేసి అందరూ కూడా న్యాయబద్ధంగా గెలిపించవలసిందిగా కోరుతూ, అందమైన చిరునవ్వుకి వినియర్స్ ఒక అద్భుతమైన వరమని బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈస్థెటిక్ దంత వైద్యులు డాక్టర్ దీపక్ మెహ్రా పేర్కొన్నారు. కాకినాడ ఏ కన్వెన్షన్ హాల్ నందు కాకినాడ ఐటీఏ సభ్యుల ఆధ్వర్యంలో అందమైన చిరునవ్వుకు వినీర్స్ అనే టాపిక్ పైన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు నుండి ప్రముఖ ఈస్థెటిక్ దంత వైద్యులు డాక్టర్ దీపక్ మెహ్రా విచ్చేసి వినీర్స్ పై సదస్సు నిర్వహించారు. డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ, మన ముఖారు విందం అందంగా ఉండాలంటే అది చక్కటి చిరునవ్వుతోనే సాధ్యపడుతుందని అన్నారు. రాష్ట్ర ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, ఇటువంటి వైద్య విజ్ఞాన సదస్సులు నిర్వహించడం వల్ల మన వైద్య రంగంలో ఆవిష్కరణ అవుతున్న ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. డాక్టర్ దీపక్ మెహ్రా మాట్లాడుతూ, దంత వైద్యంలో వెనీర్ అనేది పంటిపై ఉంచిన పదార్థం యొక్క పొర అని, వెనియర్లు చిరునవ్వు యొక్క సౌందర్యం మరియు పనితీరును మెరుగుపరుస్తాయని మరియు పంటి ఉపరితలం దెబ్బతినకుండా కాపాడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మావతి, డాక్టర్ సమన్విత, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ దీప, డాక్టర్ కిరణ్, డాక్టర్ మనోజ్, డాక్టర్ అజయ్, విశ్వనాథ్, కాకినాడ ఐటీఏ సభ్యులు, డెన్స్ ప్లై కంపెనీ సభ్యులు పాల్గొన్నారు. దీనికి మా ఐడియా ప్రెసిడెంట్ డాక్టర్ నాగేంద్ర, అలాగే సిడిఈ కన్వీనర్ డాక్టర్ కిరణ్ రాజు సహాయ సహకారం అందించారు. ఈనాటి మాకు ప్రముఖ స్పీకర్ కర్ణాటక బెంగళూరు నుంచి ప్రదీప్ గుప్తా గారు రావడం జరిగింది. దీపక్ మెహతా గారు రావడం జరిగింది. సో ఈవేళ ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా మేమందరం కూడా ఈ వర్క్షాప్లో పాల్గొనడం జరిగింది. ఇది ఏంటంటే మనం చిరునవ్వుల్ని మరింత అందంగా తయారు చేసుకోవడానికి ఈస్థెటిక్స్ అండ్ కాంపోజిట్స్ మీద ఇవాళ వర్క్షాప్ జరిగింది. సో దీనికి ఉదయం నుంచి కూడా మేము ఇక్కడ 50 మంది డెంటిస్టుల దాకా మేము అందరం పాల్గొన్నాం. కూడా ఇటువంటి కార్యక్రమం మనపరంగా చేసిన ఐడియా కాకినాడ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I would like to thank the whole team of IDA Kakinada branch for inviting me to this lecture cum workshop on direct composite veneers. We had good amount of participation. All the participants were really excited. They are extremely happy to learn this technique, the art of restoring teeth and giving smiles to our patient. And I am glad that I was here today and it was a worthwhile event for me. I will cherish these memories in my educational background. Thank you so much. ఎస్రాయివరం మండలం సోమదేవుపల్లి గ్రామంలో పాయకరావుపేట నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, పాయకరావుపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సీరియల్ హీరో నిరుపం, అనకాపల్లి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ కోడలు పూజ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం యాత్ర చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా అనితకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు, పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కు కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన సతీమణి మంజుల గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన సీఎం రమేష్ గారు, మన అభిమాన నాయకుడు సీఎం రమేష్ గారు కోడలు, పెద్ద కోడలు మీ అందరి ముందుకి రావడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి, ఈ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు బాగుపడాలి. దీని మీదనే మెయిన్ ఎజెండాగా వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని జాబ్స్ చేసుకునే వాళ్ళు, అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి చరమగీతం పాడాలి అని ఈరోజు అందరూ కూడా మంచి సర్కార్ రావాలని ఈరోజు మనందరి దగ్గరికి వచ్చి సహాయం చేస్తున్నారు.
అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఈ టైంలో కూడా అల్లు పెరగకుండా అదే ఉత్సాహంతో పొద్దున ఏ టైంకి మొదలు పెట్టారో ఈ టైంలో కూడా అదే ఉత్సాహం కంటిన్యూ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. లేట్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. మన జనం బతకాలని కోరుకునే నాయకుడు కావాలి. జనం మీద పడి బతికే నాయకుడు ఎందుకు వద్దు. ఈ 13వ తారీఖు మన టీడీపీ అండ్ బీజేపీ అలాగే జనసేన ఈ కూటమిని ఘన విజయంతో మనం గెలిపించుకుందాం. మన అభివృద్ధి కోరే గవర్నమెంట్ని మనం తెచ్చుకుందాం. అలాగే అనిత గారికి కూడా ఘన విజయం, అద్భుతమైన మెజారిటీ. సీఎం రమేష్ గారికి కూడా కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి గుర్తు పెట్టుకుని గుద్దితే ఫ్యాన్ ఊడి పడిపోవాలి. డెఫినెట్ గా మీ ఉత్సాహం చూస్తుంటే ఇది ఎంతో దూరంలో లేదు, ఆల్రెడీ గెలిచిన ఫీలింగ్ వస్తుంది. ఇది విజయోత్సవ సభలాగా అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ ని మనం తెచ్చుకుందాం, మన అభివృద్ధిని మనం చేయించుకుందాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి పంతం నానాజీని అఖండ మెజార్టీతో గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని జన సైనికులు రమణయ్యపేట మాజీ వార్డు మెంబర్ పీజే స్వామి చంటిరెడ్డి స్పష్టం చేశారు. సర్పవరం జంక్షన్ నుండి సుమారు 200 మంది జనసేన అభిమానులు, నాయకులు, మహిళా కార్యకర్తలతో రమణయ్యపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా సర్పవరం జంక్షన్ వద్ద ఉన్న వెంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ రాయుడు అనిల్, మాజీ వార్డు మెంబర్లు యాదగిరి సత్యనారాయణ, జె విశ్వేశ్వరరావులు, జనసేన సైనికులు పాలిక అరవిందు, వలసెట్టి నరేంద్ర కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంటిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కాకినాడ రూరల్ మండలంలో పంతం నానాజీ అఖండ మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీటీసీ రాయుడు అనిల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలంటే ఉమ్మడి కూటమి ద్వారా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జనసేన నాయకుడు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, వైసీపీ అవినీతిని అంతం చేయాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కాకినాడ రూరల్ మండలంలో పంతం నానాజీ, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా రమణయ్యపేటలో ర్యాలీ దండుపొంత నుంచి ప్రారంభమై ఎస్ఆర్ఎంటీ ఐనెక్స్ థియేటర్ మీదుగా ఇందిరా కాలనీ, దండుపుంత కాలువగట్టు మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. అలా రాయుడు అలన్ గారు, అలా మన సత్యబాబు నాయుడు గారు, మొత్తం నాయకులు కుమార్ గారు, అలాగే మొత్తం నాయకులందరితోటి మేము బయలుదేరి బైకులతోటి ఇది రావణపేట గ్రామ పెద్దలు అందరూ అభివృద్ధి అవ్వాలంటే పంతం నానాజీ గారిని నెక్కించుకోవాలని నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతూ అధికారులకు సేవలకు గ్రామ పెద్దలకు అందరూ కూడా మేము పంతం నానాజీ గారిని ఘన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా గ్లాస్ గుర్తుకేయండి. 6వ నెంబరు 6-9 ఉదయశ్రీని గారిని ఎంపీగా, అలాగే నానాజీ గారి ఎమ్మెల్యేగా నెగ్గించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామం అంతా ఈ రోజున భారీ ఎత్తున అభిమానులతో ర్యాలీ చేస్తున్నాం. ఇదంతా చంటిరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం ఆయన పట్టుదలగా ఇలాంటి ఈ గవర్నమెంట్ రావాలని, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులు రావాలని, ఈ వైసీపీ కుట్రలు కుతంత్రాలు ఈ దౌర్జన్యాలు నశించాలని, ఎవరికైనా సామాన్యుడికి న్యాయం జరగాలంటే జనసేన పార్టీ నెగ్గించాలని, ఉమ్మడి కూటమి అంతా రావాలని, ముందుకి ప్రతి ఒక్క పౌరుడికి స్వాతంత్రం రావాలంటే ఉమ్మడి కూటమి ప్రభుత్వం విజయం సాధించాలని కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున మన చంటిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు రాయుడు అనిలు, అలాగే మన సత్యబాబు గారు, లాయరి గారు, మన ఎవరు ఈయన నాయకులు అరవింద్ గారు, వీళ్ళందరూ కలిపి ఉమ్మడి కూటమి అభ్యర్థులంతా కలిపి ర్యాలీ చేస్తున్నాం. నా పేరు రాయుడు అనిల్, రమణయ్యపేట ఎక్స్ ఎంపీటీసీ. ఈరోజు పంతం నానాజీ గారి గెలుపు కోసం 200 మంది ర్యాలీతో చంటిరెడ్డి గారి ఆధ్వర్యంలో నానాజీ గారికి డోర్ టు డోరు తిప్పడం జరుగుతుంది.
ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేయించి ప్రతి ఇంటికి టౌన్పేట మొత్తం తిరిగేలాగా ఈరోజు ఏర్పాటు జరిగింది. అందరూ నానాజీ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అతి మెజార్టీతో 6వ నెంబరు బ్యాలెట్ మీద 6వ నెంబర్ను బటన్ నొక్కి అతి మెజార్టీతో నెగ్గించాలని, అదే తంగెళ్ళి ఉదయ్ కుమార్ గారు 9వ నెంబర్ను అతి మెజార్టీతో నెగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయంతో తగ్గాలని మన అన్నయ్యపేట నెక్స్ట్ నెంబర్ సెంట్రెడ్డి గారి ఆధ్వర్యంలో 300 మంది జనాలని డోర్ టు డోర్ తిప్పుతూ పెద్ద ర్యాలీ జరుపుకునేటకు మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పూజలు చేయించి ఆయన మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు అఖండ విజయంతో నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ర్యాలీ దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం. పిఠాపురం పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారికి చందనోత్సవ సహిత కలశాభిషేకం కన్నుల వైభవంగా జరిగింది. వైశాఖ మాసం రోహిణి నక్షత్రం సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ అర్చకులు పెద్దంటి విజయ జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ఈ చందనోత్సవ సహిత కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పంచామృత స్నపన, మండపారాధన, కుంభ పూజ, చతుర్వేద పారాయణ తదితర క్రతువులు నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి సహస్రనామార్చనతో చందనోత్సవం జరిపి విశేష అలంకరణ చేశారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు స్వామివారికి పూసిన చందనాన్ని ప్రసాదంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పెద్దంటి విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నున్న శ్రీరాములు, మణికంఠాచార్యులు, స్థానిక వేద పండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పుణ్యాహవాచనం, పంచామృత స్నపన మండపారాధన, అలాగే కుంభ పూజ, చతుర్వేద పారాయణ తదితర వేద మంత్రాలతో స్వామివారికి ఎంతో విశేషంగా చందనోత్సవం, అలాగే కలశాభిషేకం, విశేష పంచామృత స్నపన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగాయి. ఈ కార్యక్రమాన్ని సహకరించిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఇదే కార్యక్రమం ప్రతి నెల రోహిణి నక్షత్రం నాడు స్వామివారికి భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అయితే ఈ వేణుగోపాల స్వామి విశిష్టత ఏంటంటే ప్రతి నెల మాస కళ్యాణం కూడా నిర్వహించుకుంటూ ఉంటున్నాము. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా వివాహం కాని యువకులు, సంతాన ప్రాప్తి కొరకు దంపతులు కూడా వేణుగోపాల స్వామి వారిని పూజించి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కూడా సిద్ధిస్తుందని చెప్పేసి భక్తుల నమ్మకం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, స్థానికేతర భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. అట్టి ఈ వేణుగోపాల స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీల నేతలు పేర్కొన్నారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, నల్లం శ్రీనివాస్, గట్టి సత్యనారాయణ, మాకిరెడ్డి భాస్కర్ గణేష్, గుత్తుల రమణ, పలివెల రవి, అనంతకుమార్లు మాట్లాడారు. కాకినాడలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పన, కాకినాడ పోర్టు అభివృద్ధి, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు లేకుండా ఇబ్బందులను పరిష్కరిస్తారని వారు చెప్పారు. దాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కంకణ మూమని చెప్పి హెచ్చరిక తెలియజేసుకుంటూ ఎప్పటికైనా ఇంకా 3-4 రోజులు ఉంది, తప్పులు చేసి ఉంటే అర్జెంటుగా మార్చుకో, కనీసం మిమ్మల్ని మనిషిగా చూస్తారు ప్రజలు అని చెప్పి మరి వాళ్ళకి హితవు తెలియజేసుకుంటూ మరి అతి ముఖ్యంగా 6వ నెంబరు గుర్తుని సైకిల్ గుర్తుపై మరి ఎమ్మెల్యే అభ్యర్థికి కొండబాబు గారికి ఓటు వేయించి, అలాగే మొదటి పేజీలోనే ఉంటుంది ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్ గారికి 9వ నెంబర్ మీద ఓటు వేయించి, ఎందుకంటే అన్ని పేజీల్లోనూ 9 ఒకటి ఉంటాయి కాదు, మరి ఎంపీ దానికి 9వ నెంబరు, ఎమ్మెల్యే దానికి 4వ నెంబరు మరి ఓటు వేసిన తర్వాత, అలాగే పక్కన ఉన్నటువంటి రోడ్లకి 6లో ఎమ్మెల్యే అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తుకి, అలాగే 2 కూడా గాజు గ్లాసులే, 2 గాజు గ్లాసులు ఉన్నాయని చెప్పి పక్కన ఏదో బకెట్లో కనపడదు గాజు అనుకుని వేయకూడదు. అంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ మనం ఆచి తూచి ఆలోచించాలి. ఎందుకంటే కుండి కుతంత్రాలు పద్మవ్యూహ విభజన ఏ రకంగా మట్టుబెట్టాలని చూశారో అదే ఈ రోజున కొనసాగుతుంది. కారణం ఆడెవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఆడు దేవుడో తెలియదు. దాని మీద మరి వచ్చి పక్కన ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ్ గారికి ధీటుగా తంగెళ్ళ ఇంటి పేరు ఎవరు ఉంటారని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు.
ఈ రకమైనటువంటి కుట్ర కుతంత్రాలు ఓడిపోయే వరకు తెలుస్తుంది. ఓడిపోయే భయం ఉండబట్టే ఇలాంటివన్నీ ఏరుకుంటారు. కానీ మాకు గెలిచే విధానం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టినట్టుగా మేము దీటికాళ్ళకి ఎవరికి కూడా మేము పెట్టలేదు, అలాంటి కుతంత్రాలు వీళ్ళు చెయ్యరు అని అన్నారు. అది ఒకటి నిదర్శనం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళ ఓటమి ఖాయం 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 అలా ఖాయం 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 అనేది వాస్తవం అని చెప్పి మాకెంత బాధ్యత అయితే ఉందో. ఇప్పుడు సమయం ఆసనం అవుతుంది కాబట్టి మేము వస్తే ఏం చేస్తామన్న విషయాలు జస్ట్ క్లుప్తంగా చెప్తాను. మేము వస్తే మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, గంజాయి మాఫియాల్ని పూర్తిగా అరికడతాం ఈ రాష్ట్రం నుంచి. అలాగే యువతకు ఉపాధి కల్పిస్తాం. ఉపాధి ఎలాగంటే స్వయం ఉపాధి, ఒక 10 లక్షల రూపాయల గ్రాంట్ ప్రతి నియోజకవర్గంలో 500 మందిని సెలెక్ట్ చేసుకుని యువకుల్ని 10 లక్షల రూపాయల గ్రాంట్ తరపునే. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఈ కోవిడ్ బారిన పడిన తర్వాత చాలా ఉద్యోగాలన్నీ కూడా ఇంటి నుంచే వెళ్తున్నాయి. అది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికో హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళి ఇల్లు అద్దెకి తీసుకొని ఉండేటట్టు కాకుండా మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మన ప్రతి కాకినాడ నియోజకవర్గంలో కూడా వచ్చేటట్టు చేస్తాం. అలాగే చేతి వృత్తులు తోడ్పాటు మరియు వాటి తాలూకా మార్కెటింగ్. చేతి వృత్తులు బ్రహ్మాండమైన కళాకారులు ఉన్నారండి, ఆ కళలను గౌరవించే పరిస్థితి లేదు. ఈ ఉదయం ఇక్కడ విశ్వకర్మ అంటే 5 చేతి వృత్తుల తాలూకా పెద్దలు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, అలాగే కంసాలి ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా చేతి వృత్తులకి ప్రత్యేక ఆదరణ. ఎందుకంటే ఏదైనా మిషన్ మేడ్ కంటే హ్యాండ్ మేడ్కి ఎక్కువ కాస్ట్ వచ్చేలాగా దాన్ని మార్కెటింగ్ చేస్తూ దాన్ని అభివృద్ధి పరుస్తాం. అలాగే వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి ఆర్గానిక్ అగ్రికల్చర్, అలాగే ఫ్లోరికల్చర్ అటువంటి కాకినాడలో ప్రమోట్ చేసి వాటి తాలూకా మార్కెటింగ్. భూజల నీటి సంరక్షణ బేసిక్ ఏటవుతుందంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాల్లో ఎక్కువ బోర్ వాటర్లో నీరు తీసేసుకోవడం వల్ల నీరు తగ్గిపోయి అంటే మంచినీటి డెప్త్ తగ్గిపోయి ఆ సముద్ర నీరు భూగర్భంలోకి రావడం జరుగుతుంది. అక్షయ తదియ సందర్భంగా కాకినాడ గొడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ రమ సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో చందనోత్సవ పూజ శుక్రవారం ఘనంగా జరిగింది. మాధ్వ పురోహితులు యాదగిరి మాధ్వేష్ ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామికి, శ్రీ లక్ష్మీదేవికి, శ్రీ ఆంజనేయ స్వామికి, శ్రీ ఉమా సాంబశివ లింగానికి చందన లేపన పూజ సుమారు 2 గంటల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వైశాఖ మాసంలో అక్షయ తదియ నాడు విశేషాలతో కూడిన ఈ పర్వదినమున పరశురామ జయంతితో పాటు సింహాచల నరసింహ స్వామి నిజరూప దర్శనం మరియు పవిత్ర గంగా భూమిని స్పర్శించిన రోజు, ఇలా అనేక విషయాలు ఈ రోజు ప్రారంభమైందిగా అత్యంత శుభసూచకంగా పురాణాల్లో సైతం ప్రస్తావించబడిందని యాదగిరి మధ్వేష్ అన్నారు. పూజ్య గురుదేవులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీస్సులతో చందనోత్సవ పూజ కార్యక్రమం విశేషంగా నిర్వహించబడిందని అన్నారు. భక్తులందరికీ చందన ప్రసాదాన్ని 3 రోజుల తర్వాత అందజేయబడుతుందని, భక్తుల దర్శనార్థం ఆదివారం వరకు చందన లేపన దర్శనం ఉంటుందని వివరించారు. లక్ష్మీ స్వరూపంగా భావించే చందన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సిందిగా కోరారు. పిఠాపురం తెలుగుదేశం జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొన్న వారందరికీ భోజన సదుపాయం ఏర్పాట్లను జనసేన కాకినాడ పార్లమెంట్ కమిటీ సభ్యులు దేవు మధు వీరేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దేవు మధు వీరేష్ వివరాలను మీడియాతో వెల్లడించారు. భారీగా దగ్గరగా 75 లక్షల మంది ఏం చేస్తాం సార్. ఇది నేను ఒక సెక్టర్ చూస్తాను, ఇటువైపు సెక్టర్, అలాగే అటువైపు సెక్టార్లో 2-3 ఉన్నారు. వాళ్ళకి రోడ్స్ ఇచ్చారు. అలా 4 జోన్లు, 4 మండలాలకు 4 టీములు పనిచేస్తున్నాయి. ఇలా ఇది నేను ఒక పార్ట్ ఇది. సో కళ్యాణ్ గారి భారీ ఎత్తున మా పబ్లిసిటీ స్టాండర్డ్స్ కూడా ఎక్కడా కూడా ఎలక్షన్కి సంబంధించి ఎక్స్ట్రా ఖర్చు రాకుండా మేము ఏదైతే ఉన్నామో లిమిట్స్లోనే చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షోకు అపూర్వ స్పందన. పాల్గొన్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. దేవాలయాలు, పురోహితులు, అర్చకులపై దాడులు నివారించడానికి ప్రత్యేక చట్టం తీసుకుని వస్తాం. విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హామీ. ప్రజల ఆశీర్వాదాలతో మరలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఉద్ఘాటన.
సర్పోరం గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.